Bapak. ఉండండి దీపం ముట్టించా దీపాలు पब्लिसिटी शिवाजी महाराज क्या छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के जय भवानी जय भवानी जय भवानी जय भवानी छत्रपति शिवाजी महाराज के 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 जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी छत्रपति शिवाजी महाराज के 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 शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం నందు
ఫిబ్రవరి 19న ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ధర్మవరం పట్టణంలోని అంబా భవానీ దేవస్థానం నందు శుక్లశాలి సంఘం వారు, ఆర్యకటిక సంఘం వారు, మరాఠా సంఘం వారు అంతా కలిసి ఈరోజు ఎంతో ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈరోజు మేము ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క ఆయన చరిత్ర అయితేనేమి, ఆయన బాల్యంలో వాళ్ళ తల్లిగారు ఏ విధంగా ఆమెని విజయ గాథలు కానీ తర్వాత చరిత్రనంతా నూరిపోసి ఆయన ఎంతో ఒక గొప్ప మహానుభావునిగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఆయన చేసినటువంటి గొరిల్లా యుద్ధ విన్యాసాలు, ఆయన హిందుత్వాన్ని ఏ విధంగా చేశాడు, హిందూ దివస్ అని జరుపుకోవాలని ప్రతి సంవత్సరము ఏ విధంగా జరుపుకోవాలని మనకి మార్గదర్శకాలు ఇచ్చారు. మనం ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా ఇప్పుడు నేను హిందువును అని చెప్పుకోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఛత్రపతి శివాజీ గారు. ఆయన లేకపోతే ఇప్పుడు మన భారతదేశం ఒక పాకిస్తాన్ గానో, ఒక ఆఫ్ఘనిస్తాన్ గానో, బంగ్లాదేశ్ గానో తయారయ్యేది. అందుకు మేము ఎంతో ఘనంగా ఇప్పుడు ధర్మవరం పట్టణం నందు ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని మేము ఎంతో జరుపుకుంటున్నాము. ఈరోజు మేము చేయబోయే కార్యక్రమం ఏమంటే, ఇక్కడ అంబాభవాని దేవస్థానం నందు చిత్తపథానికి నివాళులు అర్పించి ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి పట్టణంలోని పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఆ బైక్ ర్యాలీ తర్వాత గొట్టూరులో ఉన్నటువంటి శివాజీ విగ్రహానికి పూలమాలను సమర్పించి అక్కడ అన్నదాన కార్యక్రమం చేసి ఆ గొట్టూరులో ఉన్నటువంటి అనాథాశ్రమంలోనూ అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రము 5:30 గంటలకు ధర్మవరం పట్టణంలోని చౌడేశ్వరి విగ్రహం దగ్గర నుంచి కూడా డీజే నిర్వహించుతూ పెద్ద భారీ ఎత్తున ర్యాలీ చేయబోతున్నాము. కనుక పట్టణవాసులందరూ దీనికి సహకరించి ఈ శివాజీ జయంతిని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై అంబా భవానీ మాత, ఛత్రపతి శివాజీకి జై. నా పేరు జుజారి సురేష్ బాబు. ఇక్కడ ధర్మవరంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేదేమంటే, హిందూగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా హిందూగా జీవించు, హిందూగా గర్వించు అనే నినాదాన్ని ఫాలో కావాలి. ముఖ్యంగా ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఒక ఛత్రపతి శివాజీ ఎలా తయారయ్యారు అంటే అందులో ముఖ్య భూమిక పోషించింది వాళ్ళ తల్లిగారు. సో నేను హిందువుల తల్లులకందరికీ చెప్పేదేమంటే, ప్రథమ గురువు ఎప్పుడు కూడా తల్లిగారే. తల్లిగారు ఏ విధంగా పిల్లలను పెంచుతారో ఆ విధంగానే పిల్లలు పెరగడానికి అవకాశం ఉంది. ఒక గురువుగా కూడా నేను చూస్తున్నాను పిల్లలు ఎలా మా దగ్గరికి వస్తున్నారనేది. కాబట్టి నేను తల్లులకందరికీ చెప్పేదేమంటే, మీ పిల్లలను మంచి సాంప్రదాయ పద్ధతిలో పెంచండి. ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్లో అనేక రకమైన అట్రాక్షన్స్ అవన్నీ వచ్చేసి మన హిందూ సమాజము దాదాపుగా మనుగడనే ప్రశ్నార్థమయ్యే విధంగా ఉంది ఇప్పుడు. సో దీన్ని తొలగించాలి. మనం ఈ హిందూ సమాజాన్ని నిలబెట్టాలంటే తల్లుల పాత్ర ఎంతో ఉంది. కాబట్టి జిజియాబాయి ఏ విధంగా ఛత్రపతి శివాజీని తయారు చేసిందో ఆ విధంగా తల్లులందరూ కూడా తమ పిల్లలను అలాగే తయారు చేయాలి. అలాగే మనం కూడా ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి పొంది అందరం కూడా మనం ఒక హిందూగా పుట్టినందుకు, హిందూగా జీవించినందుకు గర్వపడాలి అని తెలియజేస్తూ, నేను కూడా ఒక హిందూ అయినందుకు, పైగా ఈ మరాఠీకి సంబంధించిన సొగలశాలి కులంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. జై శివాజీ మహారాజ్కి జై.